ఈ కారు ఒక ఎస్సీకి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఒక ఎస్సీకి ఇచ్చినటువంటి కారు. ఈ కారు ఆ రోజు అతని మీద బెజవాడ వంశీధర్ రెడ్డి అని ఆయన తీసుకొని ఇది ఎల్లో బోర్డు ఉండేటువంటి పరిస్థితులు ఉండాల్సింది తీసుకొచ్చి వైట్ బోర్డు వేసుకొని అదేమంటే నేను నిద్రలేసి ఎంపీ గారు ఎమ్మెల్యేతో తిరుగుతాను కావాలంటే చూడండి వాళ్ళ కారు పక్కనే నా కారు ఉందని భయపెడుతున్నారు ఆఫీసర్ని. ఒకసారి చూడండి కారు పక్కనే నా కారు ఉంది అందుకని భయపెడుతున్నారు. దానివల్ల నేను ఇటీవల కూడా లెటర్ రాశా ఈటీసీ గారికి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి రాశా, ఆర్టీఓ గారికి రాశా. ఆ యొక్క రాసినటువంటి నాకు రిప్లై కూడా వచ్చింది. త్వరలో కూడా తీసుకోండి, దీని మీద ఏదో నిర్ణయం తీసుకొని ఎవరైతే దీనికి అసలైనటువంటి లబ్ధిదారుడు అతనికన్నా హ్యాండ్ ఓవర్ చేయండి, లేని దీంట్లో ఎల్లో బోర్డు పెట్టించండి దయచేసి. నిన్న మొన్న కూడా మళ్ళీ నేను పెట్టి ఇది కూడా కనీసం నేను మహాకుంభపేళ పోక ముందు పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ అమ్మా, ఇది చూడండి మీ వెనకే తిరిగి మీకు కూడా అసహ్యంగా ఉంటుంది. నిన్నటి రోజు కూడా మళ్ళీ మన ఇంటికాడ ఇదే కారు ప్రత్యక్షం అవుతుందమ్మా. నిన్నటి రోజు ఇది మళ్ళీ చూడండి బ్యానర్ ఇప్పేసి ఉన్నారు మన ఇల్లే, మళ్ళీ సేమ్ అదే నెంబర్ అమ్మ. ఒక పేదలకు ఇచ్చినటువంటి ఎస్సీకి ఇచ్చినటువంటి ఈ యొక్క కారుని వెనక బెజవాడని వేసుకొని తిరుగుతూ ఉంటే చాలా అసహ్యంగా ఉందమ్మా. మీకు అత్యంత సన్నిహితుడు కావాలంటే ఇటువంటి పనులు చేస్తుంది మీ అనుకున్నటువంటి వాళ్ళు చూడమ్మా ఎంత మీకు చెడ్డపేరు తీసుకొస్తుందో ఒకసారి ఆలోచించండి. మీ మంచితనాన్ని చూడు ఎంత చెడ్డపేరు తీసుకొచ్చేసి ఈ నియోజకవర్గం కాకుండా అమ్మా ఇటువంటి ప్రెస్ మీట్ల ద్వారా జిల్లాలో రాష్ట్రంలో కూడా చెడ్డపేరు తీసుకొచ్చేటువంటి ఇటువంటి యదవల్ని దగ్గర పెట్టుకోకుండా ఉండండి. ఇప్పటికే 2 ఉన్నాయమ్మా, ఇంకా ఒక్కొక్కరి గురించి మీరు వచ్చిన తర్వాత చెప్తాను కాబట్టి ఈ రోజుకి ఇది మీ సొంతమైనటువంటి కాబట్టి నేను ఈ యొక్క లేట్గా చేయకుండా వెంటనే పెట్టాను. అంటే తొందరగా చేసుకుంటే ఇది క్యాన్సిల్ చేసుకొని మీ డబ్బులు మీకు వసూలు చేయాలంటే డబ్బులు కూడా వాడి దగ్గరనే ఉంటాయి కాబట్టి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. దానికని వెంటనే కూడా పెట్టాల్సి వచ్చింది. మరి రాబో రోజులు ఇంకా మరిన్ని విషయాలతో ముందుకు వస్తానని గౌరవ శాసనసభ్యుల గారికి గౌరవంగా వినిపించుకుంటూ సెలవు తీసుకుంటాం.